వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం అనేది పెను సంచలనంగా మారింది. అయితే ఈ కేసును ఈడీకి సిబిఐకి అప్పచెప్పాలంటూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అంటున్నారు. సార్, ఏదైతే ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక వేద పాఠశాల నడిపేటువంటి నా మీద లిక్కర్ కేసు మోపడం అనేది భగవంతుడు నాడు చూసుకుంటాడు అన్న వాక్యాలు కూడా చేశారు. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వేద పాఠశాల అడ్డం పెట్టుకొని సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టుకొని టీటీడీ అనే దాన్ని తుమ్మలగుంట తిరుమల దేవస్థానం పెట్టుకొని ఎవరు తింటా ఉన్నారో మీకు తెలుసు. ఆ వేద పాఠశాలకు సంబంధించిన అకౌంట్లు తీసినా ఆ వేద పాఠశాల పనిచేసిన కొందరు అధికారులు జాయిన్ అయిన 6 నెలలకే రిజైన్ చేసి బయట వెళ్ళిన అధికారులను అడిగినా ఆయన పాత్ర తెలుస్తుంది. ఈరోజు దేవుడి పేరుతో చెబుతూ ఏ విధంగా చేస్తున్నాడో దెయ్యాల వేదాలు వెళ్ళించినట్లు ఉండేది. ప్రధానంగా నా కుటుంబం కానీ ఎప్పుడు రాజకీయాలు మేము హుందాగా చేస్తామే కానీ ఈ రకంగా లిక్కర్ స్కామ్ అనేది అసలు నా కుటుంబం ఎప్పటి నుంచి కూడా మా తరాల నుంచి కూడా ఆ లిక్కర్ అన్నది మా కుటుంబానికి దూరం. అటువంటి కేసులో నన్ను ఇరికించడం అన్నది మాత్రం ఇది సబబు కాదు, ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి అరెస్ట్, ఇది ఒక పొలిటికల్గా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. అంటే అతని కుటుంబం లిక్కర్ లేదనేది చంద్రగిరి నియోజకవర్గం కానీ తిరుపతి నియోజకవర్గం పక్కనున్న తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సాధారణ పౌరుని అడిగినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్మునికి ఏ బార్ బాగుంది ఏది ఉందో అందరూ తెలుసు. రెండోది వచ్చి విద్యార్థుల్ని వ్యవస్థని నాశనం చేసింది వాళ్ళ కుటుంబమే. గంజాయికి తెచ్చి బానిసలు చేయటం, ఎలక్షన్ అప్పుడు మందు పోసి గంజాయి ద్వారా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా పైన హత్యా ప్రయత్నం చేసింది వాళ్ళ కుటుంబమే. ఇంకా దీనికి మించిన ఆధారాలు ఎక్కడ కావాలి మీకు చెప్పండి. నాకు మీరు మాట్లాడుతూ సమీపంలోనే కొన్ని వైన్ షాపులు కూడా చెప్పారు వాళ్ళ కుటుంబం సంబంధించిన. వైన్ షాప్ కాదు, బార్, పీసీఆర్ అనే బార్ అతని కుటుంబం సంబంధించిన వ్యక్తులు. మొన్న గవర్నమెంట్ వచ్చేంత వరకు అతను భాగస్థుడు. అతను కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన సభ్యుడే. అతను కూడా బార్ ఓనర్ కూడా. బార్ లైసెన్స్ వచ్చిన తర్వాత షేర్ సంబంధించినటువంటి అప్రూవల్ సంబంధించి పెండింగ్ పెట్టి దౌర్జన్యంగా షేర్ తీసుకున్న వ్యక్తులు వాళ్ళు. అందరూ తెలుసు. ఒకవేళ నేను ఈరోజు చెప్పాను కదా, రేపు వాళ్ళ చేత కూడా మాకు సంబంధం లేదని దేవుడు అనేవాడు ఉన్నాడు. 100% అది ఇస్తాం. గతంలో నుంచి కూడా ఇటు తుడా నిధులు కావచ్చు, తుమ్మలగుంట చెరువు కావచ్చు, మఠానికి సంబంధించిన భూములు కావచ్చు, అనేక ఆరోపణలు కూడా టీడీపీ ఆరోపిస్తుంది. వాటన్ని సంబంధించి మీరు ఎప్పుడు చర్యలు తీసుకునే విధంగా దీన్ని ఏ రకంగా చేపట్టబోతుంది? ప్రతి ఒక్క దానికి ఇప్పుడే మీకు ఉదాహరణ చెప్పా. మేము ఎక్కడ కక్ష సాధింపు చేయలే. ఎక్కడైతే న్యాయ వ్యవస్థ, ఎక్కడైతే అధికార వ్యవస్థపై నమ్మకంతో ఉన్నాం, అధికారులు న్యాయ వ్యవస్థ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నా ఆ ప్రకారం పోతాం. అన్నిటిపైన ఇప్పుడు లిక్కర్ దొరికింది, దీని తర్వాత తుడాది సంబంధించింది, దీని తర్వాత దొంగోట్లు ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది, అన్నీ వస్తాయి 1 by 1. గతంలో కూడా మీరు ఏదైతే ఒకసారి దాడి జరిగిందో ఇప్పుడు మిమ్మల్ని కమల్ హాసన్ అంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో వాళ్ళు దొరికారో ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు నా దాడి జరిగినప్పుడు నేను కాలు కట్టుకుంటే నేను నా భార్య మమ్మల్ని కమల్ హాసన్ అన్నాడు. నువ్వు ఆ రోజు చెప్పా, కాణిపాకం ఊరా మాకు తగిలిందితో సహా సాక్ష్యాలు ఇస్తాం, నువ్వు రామన్న రాలా. ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు కూడా మా భార్య బాధపడతాను. నేనైనా మొరటుగా నడుచుకొని పోతున్నా, ఎక్కువ దూరం నడిచే షూ వాడుతున్నా మామూలుగా. ఈ రోజు కూడా ఈ రోజు కూడా నా భార్య లిగ్మెంట్తో ప్రాబ్లం, బెంగళూరు మణిపాల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటాం. మొన్న మా అమ్మ 13 రోజుల ముందు 18 రోజుల ముందు చనిపోయినప్పుడు వచ్చింది. అంతకుముందు 25 రోజులు మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ పీఆర్పీ ఇంజెక్షన్ వేసుకుంటూ ఉంది. మేము ఎక్కడ కమల్ హాసన్ డ్రామా చేయలే. నువ్వు తుమ్మలగుంట అపరిచితుడు, నిమిషానికి ఒక మాట, సెకండ్కి ఒక మాట మాట్లాడే వ్యక్తి నువ్వు ఏ విధంగా మాట్లాడో మనం అన్నీ చూస్తూనే ఉండరు. రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా చంద్రగిరి నియోజక ప్రజలు చూస్తున్నారు. నువ్వు చేసిన అవినీతి కానీ నువ్వు చేసినటువంటి అన్నీ కూడా ప్రజలు గమనిస్తారు, బుద్ధి చెప్పారు, ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు. మీరు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా ఒక వ్యాఖ్యానం చేశారు, ఇది ఎంతవరకు వాస్తవం? 100% జరిగిందండి. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా మిగిలిన ఛానళ్ళకు కూడా చెప్పా, మా అమ్మగారు చనిపోయినాక 13 రోజులు దినాలు, అంతవరకు మేము ఊరు దాటి బయట వెళ్ళకూడదు. ఊర్లో ఉండేటప్పుడు మా నాయకులు కొన్ని తెచ్చారు, అన్నా ఇది మన దొరికింది మనోళ్ళకి, మీ పైన హత్యా ప్రయత్నం జరిగినప్పుడు వెనకాల ఉన్నటువంటి కారులో పక్కన ఈ రోడ్లో పడి ఉన్నాయని ఇచ్చారు. ఏమంటే వాళ్ళే చూసి చెప్పారన్న మా ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయని. చూస్తే కాల్ డేటా లిస్ట్, అదంతా కాల్ డేటా లిస్టు ఆ కార్లో ఉందంటే, ఆర్సీపురం మండల నాయకులకు సంబంధించి కాల్ డేటా లిస్టు ఉందంటే మిగిలినన్నీ కూడా చేస్తుంటాడు కదా. ఇదొక ఎత్తు. ఎలక్షన్ 4 నెలల ముందు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశారు, ఎవరైనా తెలియదు, వాట్సాప్లో చేసి
మీరు ఫోన్లో ఏది మాట్లాడొద్దండి. మీకు ఒక అభిమానంతో చెప్తున్నాను, నేను ఏ పార్టీ కాదు, మీరు పోరాటం చేసే దానిపైన బాధ్యత నేను చెప్తున్నాను చెప్పడం జరిగింది. అంటే దాన్ని ఆ రోజు టేక్ ఇట్ ఈజ్ వదిలేసాం. కానీ ఇవన్నీ చూస్తే 100% ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది నిదర్శనం ఉంది. కాబట్టి నేను దీనిపైన కూడా దర్యాప్తు చేయమని లెటర్ రాస్తాను. ప్రధానంగా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా చంద్రగిరిలో రాజకీయంగా వైసీపీని దెబ్బకొట్టేందుకే ఈ రకంగా ఈ యొక్క స్కామ్లో ఇరికించారన్నది కూడా ప్రధానంగా వాళ్ళ నాయకులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మేము రాజకీయంగా ఇరికించాలంటే ఎలక్షన్ అయిన నెలకి ఇరికించుంటామండి. నా పైన హత్యా ప్రయత్నంలో అతను కుటుంబ సభ్యులు అందరూ ఉండారండి. మేము ఎక్కడ చేయలే. రాజకీయం అని మా పెద్ద ఆయన గారు రాజకీయంగా పోతాడు. ఏదున్నా ఇటువంటి దానికి ఆయన ఒప్పుకోడు. కాబట్టి అతను మాట్లాడేదంతా అంతే. అతను చేసిన తప్పులను డైవర్ట్ చేసుకుంటూ, అతను చేసిన అవినీతి భాగవతను డైవర్ట్ చేసుకుంటూ దీనికి కలర్ పులుస్తున్నాడు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తాసు పలుకుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు ఎంత డబ్బు తిన్నాడా ఇతను అని కూడా సెల్లో పోయి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా తిట్టేసి వచ్చారంట. ఏరా నువ్వు ఇంత చేసినావని అంటే చెప్పుకోవటం వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. గతంలో ఏదైతే ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తిగా మీరు ఇందాక ఒక ఆర్డీఓ పేరు గడితే ప్రస్తావన చేశారు. అంటే పూర్తిగా అధికార వ్యవస్థనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, ఒక చెవిరెడ్డి చేతిలో ఉన్నట్టుగా మీరు ఇందాక ఆరోపించినటువంటి పరిస్థితి. వాస్తవానికి అటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయా? 100% అండి. ఆ రోజు పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్ను సన్నల్లో వ్యవస్థ నడిచింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కానీ ఆయన కన్ను సన్నల్లో జరిగింది. కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఆర్ఓలు, ఆర్డీఓలు అంతా లెక్కల మీకు. ఎందుకంటే దొంగ ఓట్లకు సంబంధించిన ఆర్డీఓ లాగిన్స్, ఎంఆర్ఓ లాగిన్స్, బిఎల్ఓ లాగిన్స్ ఏ విధంగా కేవైఎస్ ఆఫీసులో పనిచేసింది ఉదాహరణ. దీని మీద చెప్పాల్సి మళ్ళా ఆ రోజు ఉన్న కిరణ్ ఆర్డీఓ ఈరోజు మెప్మా అధికారి, అతని పాత్ర ఎంత అనేది అందరూ తెలుసు. దొంగ ఓట్లకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కర్మకర్త అతనే అండి. చివరిగా ఏదైతే వెంకటేష్ నాయుడు లాంటి అనేక మంది బలగం చెవిరెడ్డి చేత ఉంది అనేసి మీరు ఇందాక ఆరోపించారు. వాస్తవానికి అటువంటి అనుకోవాలా, లేకపోతే వాళ్ళు మనుషులు ఉన్నారని భావించాలి? అంటే వెంకటేష్ నాయుడు లాంటి చాలా మంది వెంకటేష్ నాయుడు ఉన్నారు, పేర్లు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉండే పిఏ లోకనాథ్ రెడ్డి అని ఉన్నాడు. అతను వెంకటేష్ నాయుడు కంటే పెద్ద డాన్. మీకు చెప్తాను, అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ పడితే ఒరిజినల్ న్యూస్ వస్తుంది బయట. చూస్తున్నాం మొత్తానికి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ప్రతి తప్పుకు ఇవాళ శిక్ష అనుభవిస్తున్నాడే తప్ప రోజుకొక మాట మార్చి దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు దాన్ని ఉపేక్షించరు. ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష అనేది అనుభవించక తప్పదంటూ కూడా విలువర్తి నాని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.